సార్ సిట్టు సుప్రీంకోర్టు నేతృత్వంలో ఒకసారి సిట్టు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎగ్జామిన్ చేయడానికి వీళ్ళు వన్ మ్యాన్ కమిషనో లేకపోతే కొంత ఇంటర్నల్ కమిటీ వేసుకున్నారు. ఈ ఇంటర్నల్ కమిటీలో వీళ్ళకి దొరికినటువంటి సాక్ష్యాధారాలను తీసుకెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టు ముందు పెడతాము అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఇది కూడా చెప్పేస్తాను నేను నాకున్నటువంటి అనాలిసిస్లో. ఇప్పుడు ఈరోజు సిట్ వేసినటువంటి ఛార్జ్షీటు రేపొద్దున పబ్లిక్ డొమైన్లో పెడతారు. ఈ సిట్ వేసినటువంటి ఛార్జ్షీట్లో పబ్లిక్ డొమైన్లో పెట్టి ఈ సిట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి పిఏ ఎవరైతే ఉన్నారో ఆ పిఏకి వైవి సుబ్బారెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి నుంచి కరుణాకర్ రెడ్డికి లింక్ ఉందనేటువంటి కొన్ని సాక్ష్యాలు సృష్టిస్తారు. సృష్టించి మా కమిటీలో వచ్చినటువంటి సాక్ష్యాధారాల నివేదికను బట్టి ఈ 250 కోట్ల రూపాయలు నెయ్యిలో సంపాదించిన డబ్బులో వైవి సుబ్బారెడ్డికి భాగస్వామ్యం ఉంది, జగన్మోహన్ రెడ్డికి కూడా భాగస్వామ్యం ఉంది. ఇది మాకు వచ్చినటువంటి ఫర్దర్ ఫైండింగ్స్. కాబట్టి దీని మీద కూడా సిట్టి విచారణ చేయవలసిందిగా కోరుచున్నామని సుప్రీంకోర్టుకు ఒక పిటిషన్ వేస్తారు. సో ఆటోమేటిక్గా వీళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలు సుప్రీంకోర్టు కూడా పరిశీలించి, సహజంగా సాక్ష్యాధారాలు అనేవి ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ ఎలా సృష్టించారు, మ్యానిపులేట్ చేశారు, అలాగే కొన్ని సాక్ష్యాలు సృష్టిస్తారు. తద్వారా రేపొద్దున సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ సిట్టికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయమంటారు. ఈ కేసుని 2029 వరకు క్లోజ్ కానీరు. ఈ కేసులో 2029 వరకు విచారణ కొనసాగుతారండి. ఇది ఎందుకు అంటే, తప్పో రైటో చంద్రబాబు నాయుడు ఎత్తుకోగలిసిందని చెప్పాడు, యానిమేలకోగలిసిందని చెప్పాడు. దీన్ని క్యారీ చేస్తూ ఈ మహానుభావుడు డిప్యూటీ సీఎం దీంట్లో యాత్రలు మొదలుపెట్టాడు. దీన్ని క్యారీ చేస్తూ పవన్ కళ్యాణ్ని క్యారీ చేస్తూ నారా లోకేష్ ఇక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మీడియా మొత్తం పులి మీద స్వారీలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దిగితే పులి తినేస్తుంది, దిగరు. పులి మీద స్వారీ దిగేయమంటే పులి తినేస్తుంది. ఇప్పుడు వీళ్ళు వెనక్కి వెళ్ళారు అంటే తప్పు చేసినట్టు అయింది. సో దీన్ని ఏం చేస్తారు అంటే 2029 వరకు రావణ కష్టంలాగా కాలుస్తూనే ఉంటారు. రేపొద్దున సుప్రీంకోర్టులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడుగుతారు. అల్టిమేట్గా వీళ్ళ పరపతంతా వాడి రేపు సిట్టు ఫైండింగ్లో వీళ్ళందరి ప్రమేయం ఉంది, ఇది దీంట్లో పందికొవ్వు ఎద్దుకొవ్వు కలిసింది, 10% లోపు ఉన్నది కదా, దాన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని ఇంకా లోపలికి ఎగ్జామిన్ చేసి పందికొవ్వు అవశేషాలు కనపడి అని చెప్పించేంత వరకు వీళ్ళ ఆత్మశాంతి. వీళ్ళు రేపు వేయబోయే కమిటీ రిపోర్టు దానికోసం అనేది నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి ఆలోచన. థ్యాంక్ యూ. ఏమయ్యా ఫైనాన్స్ మినిస్టర్, చదువుకున్నావా, చదువు కొన్నావా? చదువుకొని వస్తే కొద్దిగా అర్థమవుద్ది, చదువు కొంటే వస్తే అర్థం కాదు. పోనీ మన పక్కన కూర్చున్న పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆయనకు అర్థం కాదు. ఎందుకంటే పాపం ఆయన 10th క్లాస్తోనే ఉద్యోగం ఆయన ఆఫ్ చేశాడు, ఎక్కడ చదవాలో అర్థం కాక. ఇంటర్మీడియట్ ఒక చోట, డిగ్రీ ఒక చోట, ఎంటెక్ ఒక చోట, బీటెక్ ఒక చోట, తర్వాత చీరాల్లో, బాపట్లో ఈ ఎన్ని కాలేజీలు అందరూ అడ్మిషన్స్ ఆఫర్ చేయడంతో ఆయన ఏ కాలేజీలో చదవాలో అర్థం కాక ఆయన అంటే ఆఫ్ చేశాడు, ఆయనకు అర్థం కాదు. పక్కన కూర్చున్న ఫైనాన్స్ మినిస్టర్ నీకైనా తెలుస్తుంది కదా, మనమైనా కాస్త గూగుల్ చేసుకోవాలి కదా. హర్యానాలో ఉన్నటువంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషను కంపేర్ టు గుజరాత్తో పోల్చుకుంటూ కొన్ని 100 రెట్ల సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్నటువంటి వాళ్ళు తయారు చేసి దీంట్లో పందికొవ్వు ఎద్దుకొలువు లేదు అని చెప్పిన అంశం మీకు ఆమోదయోగ్యం కాదు. బికాజ్ మీకు అనుకున్నట్టుగా రిపోర్ట్ రాలేదు. ఎవరి కోసం సార్ మనం, ఎందుకోసం సార్ మనం, ఎందుకోసం అబద్ధాలు ఆడేది ఎందుకోసం? గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు హిందూ ధర్మం గురించి, ఆ పక్కన ఇంకో ఆయన కూర్చున్నాడు, మాధవ్ అంట ఆయన పేరు, ఆ మహానుభావుడు కూడా ఈరోజు కూర్చున్నాడు. ఆయన ఒక దోవతి వేసుకుని కూర్చున్నాడు. మనకి డెవలప్మెంట్ మీద ప్రెస్ మీట్లు ఉండవు, మనకి ఎకానమీ మీద ఎంత చేసామంటే ఉండదు. మాట్లాడితే హిందూ ధర్మం, గుళ్ళు, గోపురాలు. ఏమొచ్చిందా హిందూ ధర్మానికి ఇప్పుడు అన్యాయం? ఏం జరిగిందయ్యా తిరుమలలో అపచారం? ఏం జరిగిందయ్యా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మీద అనవసరమైన అబండాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్? ఈయన దోవతి వేసుకొని భారతీయ జనతా పార్టీ ఆయన వచ్చి ఆయన మాట్లాడతాడు హిందూ ధర్మం, గుళ్ళ మీద దాడులు, రాముడి మీద దాడి, సీతాదేవి తల తీసేశారు, అంతర్వేదిలో రథం తగలబెట్టారు. ఈ పవన్ కళ్యాణ్ కూడా అదే మాట్లాడుతున్నాడు, అంతర్వేదిలో రథం తగలబెట్టారు, గత ప్రభుత్వంలో గుళ్ళ మీద దారుణమైనటువంటి అపచారాలు జరిగినాయి, మేము హిందూ ధర్మ పరిరక్షకులు అని మాట్లాడుతున్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తారా మీరు? హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళైతే తిరుమల తిరుపతి చరిత్రలో మొదటిసారిగా 10 మంది తొక్కిసలాట్లో చనిపోయిన చరిత్ర తీసుకొచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపకీర్తి తీసుకొచ్చినటువంటి మిమ్మల్ని ఏ చెప్పులతో కొట్టాలి?
ఈరోజు తిరుమలలో అపచారం మీరు మాట్లాడిన బట్టి ఈరోజు రక్తం కళ చూసింది, తిరుమలలో రక్తం చిందింది, 10 మంది పైగా చచ్చిపోయినారు ఆ రోజు అక్కడ తొక్కిసలాట్లో. ఇది హిందూ ధర్మ పరిరక్షణ? సింహాచలంలో గోడ కూలి ఎంతమంది చచ్చిపోయారు? ఇది హిందూ ధర్మ పరిరక్షణ? కాశీబొగ్గులో తొక్కిసలాట్లో 7-8 మంది చచ్చిపోయినారు, ఇది హిందూ ధర్మ పరిరక్షణ? తిరుమల కనకదుర్గమ్మ టెంపుల్లో కరెంటు తీసేసి కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు తీసేసారు, ఇది హిందూ ధర్మ పరిరక్షణ? మీరు హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి వస్తారా? నేను అడుగుతున్నా. ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మాధవ్ ముగ్గురు కూడా ఒక ఇన్సిడెంట్ కోడ్ చేశారు. అంతర్వేదిలో రథం తగలబడితే ఈ ముఖ్యమంత్రి అది కందిరీగలతోటి ఎవరో ఆకతాయి చేశాడు, ఏం చేశాడు, మేమైతే ఎరగదీసేవాళ్ళం, పొడిచేవాళ్ళం, నరికేసేవాళ్ళం, తుడిమేసేవాళ్ళం అని. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మీకు చదువు వస్తే సారీ మీకు రాదు కాబట్టి మీ ఈ ప్రెస్ మీట్ ఎవరైనా వినేవాళ్ళు ఉంటే ఆయనకి చెప్పండి కొద్దిగా. GOMS నెంబర్ 105 డేటెడ్ 11/9/2020. GOMS నెంబర్ 105 డేటెడ్ 11/9/2020. In the circumstances reported in the reference read above, government have decided to entrust the case of burning of temple chariot of Sri Lakshmi Narasimha Swami Temple, Antarvedi village, East Godavari district, occurred on the night 5/9/2020, early hours of 6/9/2020, under section 6 of the Delhi Special Police Establishment Act 1946 to the Central Bureau of Investigation for enabling them to investigate into the case. నేను అడుగుతున్నా, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మాధవ్, పయావుల్ కేశవ్, అక్కడ కూర్చున్నటువంటి మినిస్టర్సు, వీళ్ళందరిని అడుగుతున్నా, హిందూ ధర్మ పరిరక్షణ కోసం అంతర్వేదిలో రథం తగలబడిన కేసుని మీరందరూ కోట్ చేశారు కదా. 2020వ సంవత్సరంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం అంతర్వేదిలో ఎందుకు రథం తగలబడిందో అని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఈ కేసుని ఇస్తే 2014 నుంచి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కింద ఉన్నటువంటి సిబిఐ, మీరు ఈరోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పనిచేస్తుంది మీ కింద. ఈ సిబిఐ ఈ కేసుని టేకప్ చేసి నిందితులను, దోషులను ఎందుకు పట్టుకోలేదు? ఎందుకు ఈ కేసుని టేకప్ చేయలేదు? ఎందుకు ధర్మాన్ని పరిరక్షించలేదు? ఎందుకు మీరు రథాన్ని కాలినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటే మీరు మాట్లాడలేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు? ఎందుకు ధర్మ పరిరక్షణ కోసం పాటుపడే మీరు సిబిఐని ఈ కేసు టేకప్ చేసుకోమని ఎందుకు అడగలేదు? 2026వ సంవత్సరం అయినప్పటికీ కూడా ఈ ఫైలును కూడా టేకప్ చేయని కనీసం సిబిఐకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పార్టీల అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ